నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. దళిత సంక్షేమ పథకాలను దళిత సంక్షేమ పథకాలను ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అరికట్టాలి. దళితులపై జరుగుతున్న దాడులను దళిత గిరిజన సంక్షేమ చంద్రబాబు నాయుడు సర్కార్ దళితులపై దాడులు అరికట్టాలి. చంద్రబాబు నాయుడు సర్కార్ ఇవ్వాలి. దళిత గిరిజనులకు 3 ఎకరాల సాగు భూమి ఇవ్వాలి. దళిత గిరిజన సంక్షేమ పథకాలను అమలు చేయాలి. కార్పొరేట్ నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు నాయుడు సర్కార్ ఎస్సీ లోన్లు వాళ్ళందరికీ ఎస్సీ లోన్లు వెంటనే అందరికీ ఎస్సీ లోన్లను సర్కార్ చేసిన అందరికీ ఎస్సీ లోన్లను ఎస్సీ కార్పొరేషన్ రాబు రాష్ట్రంలో దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని, దళితుల సంక్షేమాన్ని విస్మరిస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కారు యొక్క నిర్లక్ష్యానికి నిరసనగా ఇవాళ దళితులపై జరుగుతున్నటువంటి దాడిని అరికట్టాలని, దళితులకు విద్య వైద్యంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు భూమి ఇత్యాది అంశాలకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమమైనటువంటి పద్ధతిలో వినియోగించాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమము ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తా ఉంది. ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, మేము అధికారంలోకి రాగానే ఎస్సీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని, ఎస్సీలకు అన్ని విధాలా ఆదుకునేటువంటి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ను ఏకంగా బీసీ కార్పొరేషన్లు కులాల వారిగా విభజించి ఆ రంగాలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్లించేటటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీలు వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికి కూడా పరిశీలన చేయనటువంటి దౌర్భాగ్య స్థితి. ఇది వాళ్ళకే ఇచ్చినటువంటి ఎంఎస్ఎంఈల ద్వారా ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎస్సీకి సంబంధించినటువంటి ఎస్టీలకు సంబంధించినటువంటి బ్యాక్ అండ్ సబ్సిడీ నిధులు ఇప్పటికీ చెల్లించినటువంటి దౌర్భాగ్య స్థితి. మాట్లాడితే ఎస్సీల కోసం ఎంతో చేశామని చెప్తున్నటువంటి ప్రభుత్వమునికి ఫ్రీ హోల్డ్ చేస్తానని చెబుతా ఉన్నాడు. అసైన్మెంట్ పేరుతో ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి భూములు ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తా ఉన్నాడు. ఇవాళ రిజర్వేషన్లనే చరమగీతం పాడేటువంటి పద్ధతిలో రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ రంగాలలో ఎక్కడే కానీ రిజర్వేషన్లు అమలు కానటువంటి పరిస్థితి. ఇవాళ కడప లాంటి ప్రాంతాలలో డిక్సన్లో కావచ్చు, సెంచరీలో కావచ్చు, సిడి సాయి లాంటి ప్రైవేటు రంగాలలో ఎక్కడే కానీ రిజర్వేషన్లు అమలు కానటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగాలు చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూడా ఇవాళ కుల వివక్షత వెంటాడేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతా ఉంది. దళితుల పైన దాడులు పెరుగుతా ఉన్నాయి. ఈ క్రమంలో గతంలో ఉన్నటువంటి బ్రైట్ బాయ్స్ కు సంబంధించినటువంటి స్కీమ్ రద్దు చేయబడింది. ఈ చొప్పున లెక్కేసుకుంటా పోతే ఏ రంగం కూడా ఎస్సీలకు సంబంధించినటువంటి జనాభా నిష్పత్తిన వాళ్లకు రావాల్సినటువంటి హక్కులు అవకాశాలు కల్పించడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యమే కాకుండా మెయిన్ సంపదను కొల్లగొట్టడానికి ఇసుక క్వారీలలో ఆధిపత్య కులాలు, మైనింగ్ లీజులలో ఆధిపత్య కులాలు, వైన్స్ లీజులలో లీజు లేకపోతే ఇత్యాది అంశాలలో ప్రతి రంగంలో కూడా ఆధిపత్య కులాలు
సంపదంతా కొల్లగొట్టి పేదల కడుపు కొట్టేటువంటి దుర్మార్గపూరితమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. అంతవరకు డిఎస్పీఎస్ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.